మధ్యాహ్నప్పుడు సంచులు పట్టుకొని పోయి ఆకులు తెచ్చి కుచ్చి దూర్నాలు వేసేది, ఎండినాక నానబెట్టి ఈ ఇత్తారు ప్రకారంగా కొని ఫంక్షన్లు అయినా చిన్న చిన్న పండుగలైనా కానీ మంచిగా అన్నం పెట్టుకొని బంతివాడ కూర్చుండి దొప్పల కూర పెట్టుకొని, ఆ కాలంలో దొప్పలు కుట్టేది మోతకాకులతో. ఇత్తారులో అన్నం పెట్టుకొని దొప్పల కూర పెట్టుకొని తిన్నాం 40 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద. ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ ఇత్తారులు తినబట్టి అంత రోతగా అన్నము ఉడుకుడుకు అన్నం పెట్టుకుంటే అది కానీ కడుపులోకి పోతాయి. ఇది స్వచ్ఛమైన ఆకు, దేవుడిచ్చిన ఆకు ఇది. ఇట్లా తింటే రోగాలు రావు. ఇట్లా మేము తింటాము. మేము బయకాడికి పోయి ఆకులు తెచ్చి ఇత్తారులు పుట్టి మేము పండుగ అయినా ఏదైనా దేవునికి నైవేద్యాలు పెట్టినా కానీ మేము ఇట్లా నెయ్యి ప్రకారంగానే ఇస్తారులో నైవేద్యాలు పెడతాం, మేము తింటాం. ఇది మీకు ఇష్టమైతే తెచ్చుకొని ఆకులు తెచ్చుకొని ఇట్లా కూడా మీరు చేసుకొని తింటే కూడా మీకు కూడా ఆరోగ్యాలు బాగుంటాయి. మేమైతే ఇట్లనే మా ఊళ్ళో ఇట్లనే చేసుకుంటాం. మా ఇంటి వరకు అయితే మేము ఇట్లనే